హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ మధు ఆల్ ఇన్ వన్. ఈ రోజైతే నేను హెయిర్ స్టైల్ సిరీస్లో పార్ట్ 3 క్లాస్ చెప్పబోతున్నాను అన్నమాట. చెప్పబోవటమే కాదు, చూపిస్తాను కూడా ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఈ క్లాస్ పార్ట్ 3లో నేనైతే హెయిర్ ప్రిపరేషన్ చూపించబోతున్నాను. హెయిర్ స్టైల్ చేసే ముందు హెయిర్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో హెయిర్ ప్రిపరేషన్ చేయడానికైతే ఫస్ట్ మనం హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే అనేది యూజ్ చేయాలి. బికాజ్ మనం టూల్స్ యూజ్ చేస్తాం కదా, ఆ హీట్ నుంచి హెయిర్ని డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడానికి మనమైతే హెయిర్ స్ప్రే యూజ్ చేస్తున్నాము. హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే. అదైతే మనం ఫస్ట్ హెయిర్ అంతా డీటాంగిల్ చేసేసుకొని హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే అనేది యూజ్ చేయాలి. స్ప్రే చేసేయాలి టోటల్ హెయిర్ పైకి, లోపల అంతా సైడ్స్. మనమైతే హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రేని స్ప్రే చేసేయాలి. తర్వాత నేనైతే నీట్గా కోమ్ చేసుకొని ఇక్కడ వర్టికల్ సెక్షన్లో నేనైతే హెయిర్ని ఫ్రంట్ పోర్షన్లో 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నానండి. మీకు ఎలా అయితే చూపిస్తున్నానో అలా ఇక్కడ హారిజాంటల్ సెక్షన్గా తీసుకొని హెయిర్ని పైకి క్లిప్ పెట్టేస్తాను అనమాట, రోల్ చేసేసి. సో అదేంటంటే మనకి అడ్డుగా అనిపించదు. ఇక్కడ నేను హెయిర్ ప్రిపరేషన్లో ఫస్ట్ అయితే నేను ఇక్కడ హెయిర్ మూవ్స్ అప్లై చేస్తాను అనమాట. ఇక్కడ నేను డీటాంగిల్ చేసేస్తున్నాను. నేను ఇక్కడ హెయిర్ మూవ్స్ బెరీనా గోల్డ్ది హెయిర్ మూవ్స్ అప్లై చేస్తున్నాను. ఫస్ట్ ఎప్పుడైనా మనం యూజ్ చేసే ముందు వీ షుడ్ షేక్ ఇట్ అండ్ దెన్ వీ షుడ్ యూజ్ అనమాట. అది హ్యాండ్స్కి పూసుకొని మొత్తం హెయిర్కి మొత్తం అప్లై అయ్యేలాగా ఇలా లోపలికి సైడ్స్కి ఫింగర్స్తో అప్లై చేసుకోవాలి. అండ్ ఈవెన్లీ హెయిర్కి అప్లై అవ్వాలి. టోటల్ హెయిర్ మొత్తానికి అలానే అప్లై చేసుకొని బ్లో డ్రై చేసేయాలన్నమాట. సేమ్ ఎలా అయితే చూపిస్తున్నానో అదే ప్రాసెస్. డ్రై చేసేసాను. నేను ఇక్కడైతే నార్మల్ హెయిర్ స్టైల్ కోమ్ యూజ్ చేశాను. అదర్వైజ్ వీ క్యాన్ యూజ్ ప్యాడల్ బ్రష్ అనమాట, ప్యాడల్ కోమ్.
అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ ఫస్ట్ ఎలా అయితే నేను సెక్షనింగ్ తీసుకున్నానో అలానే తీసేసుకోవాలి. దిస్ ఈజ్ ఫర్ క్రింపింగ్. మోస్ట్లీ మనం మూస్ అప్లై చేసి బ్లో డ్రై చేసినప్పుడే హెయిర్ అనేది స్మూతనింగ్ అయిపోతుంది. బట్ క్రింపింగ్ చేయటం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే గుడ్ టెక్స్చర్ వస్తుంది. ఈవెన్ థిన్ హెయిర్ కూడా థిక్ హెయిర్గా కనిపిస్తుంది అనమాట. గుడ్ టెక్స్చర్ వస్తుంది, వాల్యూమ్గా ఉంటుంది అనమాట హెయిర్. సో దట్స్ వై వీఆర్ డూయింగ్ క్రింపింగ్ అనమాట. ఆఫ్టర్ దట్ ఇప్పుడైతే నేను మళ్ళీ దీన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను. డివైడ్ చేసేసి నేనైతే క్రింపింగ్ స్టార్ట్ చేస్తానండి. ఇక్కడ హెయిర్ని 2 పార్ట్స్గా తీసుకొని ఇలా తీసుకొని ఇప్పుడైతే నేను వెరీ థిన్ లేయర్ తీసుకొని క్రింపింగ్ అయితే చేస్తున్నాను. సేమ్ నేను ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అలానేనండి. ప్రాసెస్ మొత్తం ఇలానే ఉంటుంది. హెయిర్ మొత్తం ఇలానే క్రింపింగ్ చేసేసుకోవాలి. ఇలా వెరీ థిన్ లేయర్స్ తీసుకొని చేయటం వల్ల ఏంటంటే క్రింపింగ్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. హెయిర్ బాగా క్రింప్ అవుతుంది. ఇలా లేయర్స్ బై లేయర్స్ థిన్గా తీసుకొని మనం హెయిర్ అంతా క్రింప్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫ్రంట్ పోర్షన్లో అయితే మనం మళ్ళీ సేమ్ అలానే థిన్ లేయర్స్ తీసుకొని ఇక్కడ క్రిమ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ చేసినట్టుగా చేస్తే ఏంటంటే స్టార్టింగ్ స్కాల్ప్ దగ్గర అనేది క్రింప్ అవ్వదు. సో మనం ఏంటంటే రివర్స్లో క్రింపర్ని రివర్స్లో పెట్టి చూపిస్తున్నాం కదా, సో ఇలా పెట్టి కానీ మనం చేస్తే ఏంటంటే విత్ ఇన్ రూట్స్లో నుంచి కూడా మనకి హెయిర్ అనేది క్రింప్ అవుతుంది. హెయిర్ స్టైల్ చేసినప్పుడు కూడా మనకి డిఫరెన్స్ అనేది అంతగా కనిపించదు అన్నమాట. సో హెయిర్ స్టైల్ ప్రాసెస్ అంతా ఇలానే ఉంటుందండి క్రింపింగ్.
హెయిర్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ బిఫోర్ హెయిర్ స్టైల్స్. సేమ్ ఎలా అయితే చూపిస్తున్నానో అలానే ఉంటుంది. వెరీ థిన్ లేయర్స్ తీసుకోవాలి. సో చూసారు కదా, స్టెప్ బై స్టెప్ మొత్తం మీకు క్లియర్గా చూపిస్తున్నాను కదా. సో ఇదంతా ఇంతేనండి క్రింపింగ్. లాస్ట్లో అవుట్పుట్ అనేది చూసాయండి. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎలా ఉంది ఏంటి అనేది ప్లీజ్ డూ కమెంట్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐ విల్ ట్రై టు లెర్న్ అనమాట. సో ప్లీజ్ డూ కమెంట్ యువర్ ఒపీనియన్. ఇంకేమన్నా మీకు మోర్ డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ డూ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.